సీకే దిన మండలం బైనపల్లి గ్రామంలో ఉండే తిరుమలశెట్టి మహేష్ తండ్రి మల్లికార్జున తమ రేకుల షెడ్డును కార్పొరేషన్ అధికారులు ముందస్తు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం చాలా దుర్మార్గమని ఆయన బాధ వ్యక్తం చేశారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా మా పూర్వీకుల స్వాధీనంలో ఉన్న రూఫ్ దానిని ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి మునిలక్ష్మి తమ సిబ్బందితో మరికొంతమంది ప్రైవేటు వ్యక్తులతో వచ్చి దౌర్జన్యంగా మా రేకుల షెడ్డును కూల్చడం చాలా దుర్మార్గమని ఆవేదన తెలిపారు. మా రేకుల షెడ్ కూల్చిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. బైనపల్లి విలేజ్ మా అబ్బ కాలం కాడించి అది స్థలం అనేది ఉంది. మా అబ్బ తరాల కాడించి ఉంది. అబ్బ కాలం కాడించి నాన్నకు వచ్చింది, నాన్న తర్వాత అమ్మకు వచ్చింది, అమ్మ తర్వాత నాకు వచ్చింది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ మధ్య ప్రాబ్లం వస్తుంది. సిటీ ప్లానర్ కార్పొరేషన్ తరపు నుంచి వచ్చి ఆఫీసర్ ఎలాంటి నోటీసు లేకుండా దౌర్జంగా రేకులు తీసేసింది. అందులో మా పెద్దమ్మని కిందకు దొబ్బేసి వర్కర్స్ అనేది పైకి ఎక్కేసి తీసేసినారు. నేను స్టే ఆర్డర్ కోర్టు తరపు నుంచి ఏమన్నా వచ్చిందా చూపి అంటే అది కోర్టు డిస్మిస్ అయిన లెటర్ వచ్చి చూపించి దౌర్జంగా రేకులు తీసేసినారు.